హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవి పైపింగ్ ఇలా వేసేసుకోండి. మీకు పైపింగ్ ఎలా వేసింది కూడా మనకు తెలియదండి. చూడండి, ఇలా ఫస్ట్ అయితే మనము ఇవి పట్టికి తీసుకుంటుంది, హెమ్మింగ్ పట్టికి క్రాస్ పట్టి ఎలా తీసుకుంటామో తీసుకొని థ్రెడ్ పెట్టుకొని ఇలా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి దగ్గరికి. నేనైతే ఒకవేళ మీకు చూపించాలనుకుంటే చూపిస్తానండి, మెసేజ్ కింద పెడతాను. ఇలా పెట్టేసుకొని కుట్టుకోవాలి ఫస్ట్ లైనింగ్ పైన. అంటే సింగిల్ పాదం అయితే బాగా వస్తుందండి పైపింగ్. ఇలాగా అంటే దగ్గర కుట్టేసేసుకోండి, దారం దగ్గర ఇట్లా వేసేసుకోవాలన్నమాట. పావించి ఖర్చుతోటి ఇలా చూడండి, ఫింగర్స్ తోటి ఇలా తిప్పుకోవాలి. ఎక్కడే కానీ సాగదీయకుండా ఇలా స్టిచ్చింగ్ చేసామనుకోండి. ఇక్కడ కొంచెం లీఫ్ స్టైల్లో నేను పెట్టాను కదా గల్లా, అక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఆ మార్కింగ్ పెట్టిన దగ్గర నీడిల్ అయితే కిందికి ఇలా దింపేసుకొని ఇలా తిప్పుకోవాలన్నమాట. ఎందుకంటే లీఫ్ స్టైల్లో ఉంది కదా, రౌండ్ కాదు కాబట్టి ఇలా ఇలా తిప్పేసుకొని మళ్ళీ స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. దగ్గర కుట్టు వేసేసుకోవాలి, లూజ్ కుట్టు అయితే వేయద్దు ఫ్రెండ్స్. ఇలా ఫింగర్స్ తోటి తిప్పుకోవాలి. లైనింగ్ సాగదీయద్దు, ఎందుకంటే గల్ల అటు ఇటు అవుతుంది అన్నమాట, ఫినిషింగ్ సరిగ్గా రాదు. ఇలా మనకి ఎంత కావాలంత అంత పెట్టేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇలా కుట్టాం కదా, ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద ఎలా పెట్టేది చూపిస్తాను మీకు. ఇలా వస్తుంది కదా, ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు దానిపైన లైనింగ్ పెట్టేసుకోవాలి. అంటే మనం ఈ పైపింగ్ వేసాం కదా, అది లోపలికి పెట్టేసుకోండి. ఎందుకంటే వచ్చిన వాళ్ళకి ఏమనిపించదు కానండి, బిగినర్స్కి కన్ఫ్యూజ్గా ఉంటుంది కదా. ఇలా మధ్యలో ఒక లైన్ ఉంటుంది కదా, ఆ లైన్కు దగ్గర ఇలా పెట్టేసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట క్లాత్. మనం మిడిల్ పాయింట్, ఇప్పుడు ఫోల్డింగ్ ఉంటుంది కదా, ఫోల్డింగ్ మిడిల్ పాయింట్ అనుకోండి అలాగా. ఇప్పుడు మళ్ళీ మనం కుట్టిన థ్రెడ్ ఉంటుంది కదా, థ్రెడ్ మీదనే వేసుకుంటూ రావాలి ఒక స్టిచ్. ఇలా వేసుకుంటూ వచ్చి మనకు ఫినిషింగ్ బాగుంటుంది. దగ్గరికి ఇలా వేసేసుకొని రండి. మనకు వేసిన తర్వాత చూడండి, ఎలా వేసామనేది కూడా మనకు అర్థం కాదనమాట. ఎలా వేసిర్రు ఇది పైపింగ్ అనేది అలా ఉంటుంది. ఇలా వేసేసుకోండి, బోటిక్ స్టైల్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది. ఈజీగా మనం ఇంట్లో ఉండి కూడా మనీ కూడా ఎక్కువ తీసేసుకోవచ్చండి. ఇలా కుట్టడం వల్ల, మనం ఇలాంటి పైపింగ్ వేయడం వల్ల మనీ కూడా ఎక్కువ తీసుకోవచ్చు కస్టమర్స్ దగ్గర. కాకపోతే ఫినిషింగ్ బాగుండాలి, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నచ్చిందనుకో ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. అంటే వేరే వాళ్ళకి కూడా షేర్ అవుతుంది, యూజ్ అవుతుంది కదా మీ వలన. అలా కొంచెం సీజర్ పట్టేసినట్టుందండి. ఇలాగ కట్ చేసేసుకోవాలి మనము గల్ల. ఇలా కట్ చేసిన తర్వాత కట్స్ అయితే పెట్టుకోండి. ఇక్కడ లిప్ అలా ఉంటుంది కదా, ఫస్ట్ ఆ కట్ పెట్టుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి, ఎందుకంటే అది మూల. ఇలా చిన్న చిన్న కట్స్ అయితే పెట్టేసుకొని మళ్ళీ నీడిల్స్ తీసేసుకోవాలి. మనం పెట్టుకునేటప్పుడు నీడిల్స్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే అటు ఇటు అవుతుంది కదా అలా. ఇప్పుడు ఖర్చు రైట్ సైడ్ పెట్టేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. అంటే మళ్ళీ దాని పక్కనే ఒక స్టిచ్ ఇలా, ఎందుకంటే నాకు పాదం ఇటు సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ ఖర్చు వచ్చేటట్టు పెట్టుకొని ఇలాగ దాని అన్నమాట ఒక స్టిచ్ ఇలా వేసుకుంటూ రావాలన్నమాట. ఖర్చు లెఫ్ట్ సైడ్ ఉండాలి, రైట్ సైడ్ ఉండద్దు. అంటే లైనింగ్ సైడే ఉండాలన్నమాట, అదే గుర్తుపెట్టుకోండి బిగినర్స్. ఇలా దగ్గరికి వేయడం వల్ల ఫినిషింగ్ మనకు బాగుంటుంది. తిప్పినప్పుడు ఇలా వచ్చేస్తుంది కదా, ఎందుకంటే గోల్డ్ కలర్ బోర్డర్ ఉందని చెప్పేసి నేను గోల్డ్ కలర్ వేసానండి పైపింగ్. ఇప్పుడు ఇలా చూడండి, ఇలా తిప్పాం కదా, మొత్తము ఇలా ఫింగర్స్ తోటి రబ్ చేసుకుంటారండి. ఫినిషింగ్ అయితే బాగా వచ్చేస్తుంది అనమాట. ఇలా రబ్ చేయడం వలన ఫింగర్స్ తోటి ఇలా అనుకుంటూ ఇక్కడ చూడండి, ఇలా కొంచెం మోటు ఉంది కదా కింద, ఇలా రబ్ చేసుకుంటూ రావాలి.
చూడండి ఎంత బాగా వచ్చిందో ఫినిషింగ్. ఇలా ఇంకా కావాలంటే ఐరన్ కూడా చేయొచ్చండి. ఇలా మనం స్టిచ్చింగ్ వద్దు అనుకున్నా అంటే ఐరన్ చేసుకుంటే అలాగే ఉంటుందన్నమాట. ఇలా ఒక స్టిచ్ అయితే నేను సైడ్ వేస్తున్నా, కొంచెం 2 లైన్స్ గ్యాప్ వదిలేసి అలా వేస్తున్నాను అనమాట. ఎందుకంటే లైనింగ్ కూడా కరెక్ట్గా కూర్చుంటుంది అన్నట్టు. మనకి ఇష్టం లేదనుకోండి ఐరన్ చేసేసుకుంటే నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ తెలియనప్పుడు కూడా నాకు ఎలా ఎలా వేసారు ఇది పైపింగ్ అనేది నాకు కూడా ఫస్ట్ తెలవలేదండి. మళ్ళీ తెలుసుకున్న తర్వాత ఇంత ఈజీగా అనిపించింది. మీరు కూడా అలాగే ట్రై చేయండి. మంచిగా ఇలా బొటిక్ స్టైల్ అయితే వచ్చేస్తుంది. చూడండి ఇలా మోట్ వచ్చింది కదా, ఇలా వచ్చేస్తుంది. ఓకేనా? ఇలా చూడండి ఎంత బాగా వచ్చిందో ఫినిషింగ్. ఇంకా మొత్తం అలాగనే అటాచ్ చేసేసుకోవాలి మనము. చూడండి ఎలా కుట్టామో కూడా మనకు అర్థం కాదనమాట ఫస్ట్ బిగినర్స్కి. అలా ఉంటుంది. వచ్చిన వాళ్ళకి ఏం కాదు కానీ రాని వాళ్ళకైతే ఎలా కుట్టారు అనిపిస్తుంది కదా. అలా చూడండి ఇలా